హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనము ఒక స్మాల్ యూనిట్కి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఆ యూనిట్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇట్ ఈస్ ద వెరీ స్మాల్ యూనిట్ అండ్ వెరీ ఈజీ యూనిట్. ఈ ఈజీ యూనిట్ నుంచి వన్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ బోత్ టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్. Okay, having that information, look at the very first question. It is asking for the TS MSET in the year 24, 11th May. S1 means shift 1. I am using S1 for shift 1 and S2 for shift 2. Okay, look at that problem. ఏమడిగాడంటే ఏ వెజల్ కంటైన్స్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. ఇక్కడ ఒక వెజల్లో హైడ్రోజన్ గ్యాస్ ఉందన్నాడు, హైడ్రోజన్ గ్యాస్ ఉందన్నాడు, నైట్రోజన్ గ్యాస్ ఉందన్నాడు. ఓకే, రెండు కూడా డయాటమిక్ గ్యాసెస్ అనమాట. ఇన్ ద రేషియో 2:3 బై మాస్. అంటే ఏంటి ఇక్కడ మీనింగు? మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ డివైడింగ్ బై మాస్ ఆఫ్ ద నైట్రోజన్ ఎంత ఇచ్చాడు అంటే 2/3 ఇచ్చాడు. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఆఫ్ ద గ్యాసెస్ ఈజ్ 30 degrees centigrade. Mixture is maintaining the same temperature because the mixture, the hydrogen and nitrogen can be homogeneously mixing, like how water and milk are homogeneously mixing. Once the mixing is happening in the homogeneous manner, temperature remains constant. Ante akkada meaning enti? Temperature of the hydrogen present in the mixture equal to temperature of the nitrogen. అది టెంపరేచర్ ఎంత ఇచ్చాడంటే 30 degrees centigrade ఇచ్చాడు. 30 degrees centigrade ఈక్వలెంట్ వాల్యూ కెల్విన్లో ఏం రాస్తాము? 30 + 273 రాస్తాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 303 కెల్విన్ అనమాట. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. దెన్ ద రేషియో ఆఫ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్. యు ఆర్ ఆస్క్డ్ టు డిసైడ్ average kinetic energy per molecule of hydrogen dividing by average kinetic energy of the nitrogen, right? Average kinetic energy per mole of the per molecule of the nitrogen he is asking. Given molecular mass of nitrogen 28. ఇక్కడ గుర్తుంచుకోండి, ఆ వాల్యూ ఇవ్వకపోయినా కూడా మోలార్ మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ ఏమో 2 అవుతుంది, అండ్ మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ కూడా అనొచ్చు, ఈక్వల్ టు మోలార్ మాస్ ఆఫ్ ద నైట్రోజన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 28. ఇవ్వకపోయినా కూడా ఈ వాల్యూ మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, యాజ్ యు నో ద కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఈజ్ వాట్? 3/2 ఇంటూ kb ఇంటూ t. దట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. దెన్ కైనెటిక్ ఎనర్జీ is asking kinetic energy of the hydrogen per molecule divided by kinetic energy of the nitrogen per molecule. అంతే కదా, ఒకసారి చూడండి. ఎస్, kinetic energy per molecule of hydrogen, yes correct, is equal to ఏంటి? 3/2 into kb into t divided by 3/2 into kb into t. ఇక్కడ kb Boltzmann constant remains constant, kb for hydrogen equal to kb for nitrogen, and temperature of the hydrogen and temperature of nitrogen both are equal. అంటే ఇక్కడ మీరు t of the hydrogen రాయాలి, t of the nitrogen రాయాలి. రాసినా కూడా ఇక్కడ టెంపరేచర్ ఫర్ హైడ్రోజన్ ఈక్వల్ టెంపరేచర్ ఫర్ నైట్రోజన్, దేర్ ఫోర్ దీస్ టూ ఆర్ క్యాన్సిల్డ్. ఫైనల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/1. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1:1. దట్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. అలాగే లెట్స్ టేక్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద టీఎస్ ఎంసెట్ in the year 24, 10th May shift 2. Okay, ఏం అడిగాడంటే the temperature at which
the RMS speed of oxygen molecules is 75% of RMS speed of nitrogen molecule at a temperature of 287 degrees centigrade. సో ఇక్కడ ఏమడిగాడంటే RMS speed of the oxygen VRMS for the oxygen ఎంత ఇచ్చాడు 75% అంటే 0.75 times the RMS speed of ఏమన్నాడు నైట్రోజన్ మాలిక్యూల్ అన్నాడు at a temperature of 287 degrees centigrade. దేని టెంపరేచర్ అది నైట్రోజన్ టెంపరేచర్ ఇచ్చాడు. నైట్రోజన్ టెంపరేచర్ of the nitrogen equal to 287 degrees centigrade. It is equal to 287 plus 273 కెల్విన్లో తీసుకోవాలి. ఇక్కడ చూడండి 287 plus 273 రైట్ 10 8 plus 7 15 6 560 ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు 560 యూనిట్స్ ఏంటంటే కెల్విన్ అనమాట. ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ద నైట్రోజన్ 560 కెల్విన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద థర్మోమీటర్ రీడింగ్ దట్ మీన్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ ద అదర్ గ్యాస్ దట్ ఈస్ ఆక్సిజన్. ఓకే, ఫర్ దట్ వీ షుడ్ నో ద general formula or mathematical formula for RMS speed. As you know, RMS speed VRMS equal to root over 3RT by m. 3RT by m. ఇక్కడ 3 కాన్స్టెంట్ r కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు VRMS ఈక్వల్ టు రూట్ ఓవర్ 3r అవుట్ సైడ్ రాస్తే ఇంటూ రూట్ ఓవర్ T by m అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది, మోలార్ మాస్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, దెన్ VRMS ఆఫ్ ఆక్సిజన్ VRMS ఆఫ్ O2 డివైడెడ్ బై VRMS ఆఫ్ ఇంకో గ్యాస్ ఏంటమ్మా, ఇంకో గ్యాస్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి రూట్ 3r ఇంటూ రూట్ ఓవర్ టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఆక్సిజన్ డివైడెడ్ బై root 3r. Listen carefully, I am trying to explain the each and every point. Into root over temperature of the nitrogen divided by molar mass of the nitrogen. You should be very careful while we are discussing in the limited space nitrogen. ఈ 3r cancel అయిపోతే ఫైనల్గా మీకు చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు VRMS స్పీడ్ ఆఫ్ ద ఆక్సిజన్ డివైడెడ్ బై VRMS స్పీడ్ ఆఫ్ ద నైట్రోజన్ 0.75 ఇచ్చాడమ్మా 0.75. ఈ 0.75ని మీరు 3/4 కూడా రాసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఏమొచ్చింది ఇక్కడ రూట్ ఓవర్ లిజన్ కేర్ఫుల్ రూట్ ఓవర్ టెంపరేచర్ ఆఫ్ ఆక్సిజన్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ద నైట్రోజన్ డివైడెడ్ బై టెంపరేచర్ ఆఫ్ ద నైట్రోజన్ ఈక్వల్ టు 3/4 అన్నమాట. దీన్ని ఈ రూట్ని అటు తీసుకెళ్తే రైట్ అదర్ సైడ్ పార్ట్ స్క్వేర్ అవుతుంది. టెంపరేచర్ ఆఫ్ ఆక్సిజన్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ద నైట్రోజన్ డివైడెడ్ బై టెంపరేచర్ ఆఫ్ ద నైట్రోజన్ ఎంత అవుతుంది 3/4 9/16 అవుతుంది. ఆర్ యూ ఫాలోయింగ్ క్లియర్లీ? ఎస్. ఇప్పుడు చూడండి టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు ఫైండ్ అవుట్ చేయాలి. టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయాలి. టెంపరేచర్ ఆఫ్ ద నైట్రోజన్ ఏమో 560 ఇచ్చాడు. టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ TO2 డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద ఆక్సిజన్ మీకు గుర్తుండాలి 32. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ O2 అటామిక్ నెంబర్ 16 × 2
32 multiplied by molecular weight of the nitrogen 28 అన్నమాట, divided by temperature of the nitrogen in Kelvin లో 560 అవుతుంది. 560 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9/16. మీరు సింప్లిఫై చేసుకోండి. 28 20 టైమ్స్. ఫైనల్గా మీకు టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఏమవుతుందంటే 9 into 20 into 32 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ వాల్యూ ఇటు తీసుకెళ్ళి డివైడెడ్ బై 16. ఇక్కడ 16 2 టైమ్స్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 20 40 into 9 రైట్ 360 దట్ ఈజ్ ఇన్ కెల్విన్. అయితే లుక్ ఎట్ ద ఆప్షన్స్, ఆల్ ఆప్షన్స్ ఆర్ గివెన్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో అందుకే ఏం చేస్తారు, టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈక్వల్ టు కెల్విన్ టెంపరేచర్ 360 minus 273. మీరు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 87 డిగ్రీ సెంటిగ్రేడ్. 360 minus 273 87 డిగ్రీ సెంటిగ్రేడ్. లుక్ ఎట్ ద ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్. Similarly, look at the another important problem. Look at this problem. Yes, look at this problem. Very first problem what we have discussed, it is asked for the same year but 10th May shift 1. From this the moral enti neat entante there is a chance to repeat the same question right in the same year also. The same question we have discussed right as a first problem that was asked in the 11th May shift 1. Idemo 10th May shift 1 lo adigadu. Answer entamma ikkada right option C. Understood clearly? Yes. Then look at the another important problem. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం ఎప్పుడు అడిగాడు, టీఎస్ ఎంసెట్లో 24లో అడిగాడు, 9th May shift 2లో అడిగాడు. ఏమడిగాడంటే ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 159 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ ఇనీషియల్ టెంపరేచర్ ఎంత అన్నాడు, 27 డిగ్రీ సెంటిగ్రేడ్. దీనికి ఈక్వలెంట్ వాల్యూ కెల్విన్లో రాయండి. 27 ప్లస్ 273 ఎంత అవుతుందమ్మా, 300 కెల్విన్ అవుతుంది. అలాగే ద ఫైనల్ టెంపరేచర్ టీఎఫ్ ఈక్వల్ టు 159 డిగ్రీ సెంటిగ్రేడ్. 159 ప్లస్ 273 ప్లస్ 159 సింప్లిఫై చేసుకోండి. 3 ప్లస్ 9 12 రైట్. 12 ప్లస్ 1 13 432. దిస్ ఈజ్ ఈక్వల్ టు 432 Kelvin. Okay. Then the increase in RMS speed of the gas. ikkada same gas. Okay, same gas. Same gas and enti molecular weight remains same. Okay, are also remaining same. Then what is the RMS speed? RMS speed is equal to root over 3RT by M. But R is remaining same, right? M also remaining same. 3 constant. From this I can say that Vrms equal to is proportional to, otherwise I can write like this, 3R by M, it is also correct, into root over T. Then RMS speed Vrms at the initial state is equal to root over 3R by M into root over Ti. అలాగే RMS speed or final RMS speed is equal to root over 3R by M into root over Tf. That is the final temperature. Then percentage of increase in RMS speed, let me write it clearly, percentage of increase in RMS speed equal to
Vrms at final state minus Vrms at the initial state divided by RMS speed at the initial state into 100 for getting in percentage. It is equal to, right, Vrms speed at final state equal to what? Root over 3R by M into root over final temperature. Root over final temperature antamma 432 Kelvin. 432 Kelvin minus root over 3R by M into root over initial temperature anta 300 Kelvin. Listen careful, 300 Kelvin dividing by root over 3R by M into root over 300. ikkada root 3R by M cancel అయిపోతుంది. ఫైనల్గా మీకేం వచ్చింది ఇక్కడ? ఫైనల్లీ ఇట్ ఈస్ రూట్ 432 మైనస్ రూట్ 300 డివైడెడ్ బై రూట్ 300 ఇంటూ 100. ఈ వాల్యూ సింప్లిఫై చేసుకోండి. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుందంటే, రైట్, అప్రాక్సిమేట్లీ 20% వస్తుందమ్మా. దట్ ఈస్ ద ఆన్సర్. Okay, I hope all of you clearly understood. Look at the options. Look at the option D. Option D is absolutely correct. Understood clearly? Yes. Similarly, let us take the another important problem. Look at that problem. Asking like this: air is filled at 60 degrees centigrade in a vessel of open mouth. ఒక vessel తీసుకోండి. Let this is the vessel. That vessel may be connected by a valve mechanism like this. That's the meaning of open mouth. ikkada air తీసుకున్నానన్నాడు. Let me change the color of the marker. Air is taken in the vessel with initial temperature Ti 60 degrees centigrade. The initial temperature Ti equal to 60 plus 273. కెల్విన్లో రాయాలంటే 333 కెల్విన్ అవుతుంది. ఓకే, ద వెజల్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ T degree centigrade సో దట్ 1/4 ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద వెజల్. ఇక్కడ ఏం చేశాడు? హీట్ ఈజ్ సప్లైడ్ టు వెజల్. వన్స్ ద హీట్ ఈజ్ సప్లైడ్ టు ద వెజల్, ఇట్ ఈస్ గివెన్ దట్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గివెన్ 1/4 ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఎస్కేపింగ్. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనీషియల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ M అనుకున్నారనుకోండి. ఇనీషియల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ Mi ఈక్వల్ టు M అనుకుంటే, ఆ M అమౌంట్ ఆఫ్ గ్యాస్లో ఎంత ఎస్కేప్ అయిందంటే, ఎంత ఎస్కేప్ అయింది? M/4 అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎస్కేప్ అయింది. దెన్ వాట్ ఈస్ ద ఫైనల్ మాస్ ఆఫ్ ద గ్యాస్? ఫైనల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ ఇనీషియల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ minus mass of the gas escaping from the vessel. This is equal to 3/4 times the initial mass of the gas. That is the final mass of the gas. Okay. Assume air as ideal gas and the volume of the vessel remaining constant. Air ni ideal gas kinda treat cheyamannadu and it is given that volume of the gas remains constant. Okay. Then the value of this T is, అంటే వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్? దట్ ఇస్ ద క్వశ్చన్. అయితే నథింగ్ ఈజ్ స్పోకెన్ రిగార్డింగ్ ద ప్రెషర్. ప్రెషరు చేంజ్ అవుతుందంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ నథింగ్ ఈజ్ స్పోకెన్ రిగార్డింగ్ ద ప్రెషర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ బికాజ్ ఆఫ్ ద హీట్ సప్లైడ్, లిజన్ కేర్ఫుల్లీ, బికాజ్ ఆఫ్ ద హీట్ సప్లైడ్ డెఫినెట్లీ టెంపరేచర్ ఇంక్రీజెస్. అలాంగ్ విత్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆల్సో ఇంక్రీజెస్. జనరల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ హీట్ చేసేటప్పుడు సమ్ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది కదా, ఆ గ్యాస్ ఎస్కేప్ వల్ల బికాజ్ ఆఫ్ ద గ్యాస్ ఎస్కేపింగ్ రిమెంబర్ డెఫినెట్లీ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్సైడ్ ద సిస్టమ్ డిక్రీజెస్. దిస్ కంబైన్డ్ ఎఫెక్ట్ మే బి మెయింటైనింగ్
కాన్స్టెంట్ ప్రెషర్. అంటే ఇక్కడ హీట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ కాన్స్టెంట్గా తీసుకోవాలి, వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఓకే, వెదర్ ద క్వాంటిటీ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ m or 3/4 m, ద రిమైనింగ్ గ్యాస్ ఈజ్ ఆక్యుపైయింగ్ ద ఎంటైర్ వాల్యూమ్. అంటే వాల్యూమ్ అండ్ ప్రెషర్ బోత్ ఆర్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. ఓకే, ఇంకో పాయింట్ ఏమన్నాడు, అజ్యూమింగ్ ఎయిర్ యాజ్ ఐడియల్ గ్యాస్, ఎయిర్ని ఐడియల్ గ్యాస్ కింద ట్రీట్ చేయమన్నాడు. అప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా మీకు, PV = nRT. దిస్ ఇస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఈజ్ ఆల్సో కాల్డ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. అయితే ఇక్కడ మాస్ ఆఫ్ ద గ్యాస్ m = నంబర్ ఆఫ్ మోల్స్ మల్టిప్లైడ్ బై మాలిక్యులర్ వెయిట్. ఫ్రమ్ దిస్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద గ్యాస్. ఆ వాల్యూ ఇక్కడ రాయండి. PV ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఇంటూ R ఇంటూ T. ఇక్కడ చూడండి, PV క్యాపిటల్ M ఇటు తీసుకొచ్చేసేయండి, రైట్, డివైడెడ్ బై R ఈజ్ ఈక్వల్ టు MT, ఈజ్ ఈక్వల్ టు MT. ఇక్కడ చూడండి, ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్, వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, మోలార్ మాస్ రిమైన్స్ సేమ్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ రిమైన్స్ సేమ్. అంటే దిస్ ఎంటైర్ క్వాంటిటీ ఈజ్ రిమైనింగ్ సేమ్, దేర్ ఫోర్ ఐ కెన్ సే దట్ MT రిమైనింగ్ సేమ్. Product of mass and temperature remains same for this particular case. Then, right, Mi Ti is equal to Mf into Tf. That is the relation for this particular problem. ఇక్కడ ఇనిషియల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎంత అమ్మా, m. ఇనిషియల్ టెంపరేచర్ చూడండి, ఇనిషియల్ టెంపరేచర్ ఎంత, 333 Kelvin. 333 must be equal to final mass. What is the final mass? Final mass equal to 3/4 m. 3/4 m multiplied by final temperature Tf. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ m part is cancelled, this m is cancelled, finally it is 333 equal to 3/4 Tf. Then the final temperature Tf equal to 4 times the 333 divided by 3, 3111. Finally Tf equal to 4 into 111 is equal to 444 Kelvin. That is the final temperature. Look at the options, right? All values are given. Look at the all options. All options are given in degree centigrade. For that you need to convert from Kelvin to degree centigrade. It is equal to 444 minus 273 to get in degree centigrade. It is 1, right? So you can say, okay, 1 minute, 444, 1 minute, 444 minus 273, it is 1, 14, 7, right, 7, ఇక్కడ 3, 3 to 1, 171. It is equal to 171 degree centigrade. అది ఆన్సర్ అమ్మ. Look at the options. 171, look at the option B. Option B is absolutely correct. Understood clearly? I try to explain the each and every point at your easily understanding level. అర్థమైందా లేదా? Yes. అలాగే look at the another important problem. ఇక్కడ ఏమన్నారంటే, for a given mass of gas at constant temperature, the volume and pressure are V and P respectively. Volume of the gas is given V, pressure of the gas is given P respectively. Then the slope of the graph between log V on x-axis and log P on y-axis. It is not asking the slope of the PV coordinate system. It is asking the slope of the log P versus log V graph. That too it is clearly mentioned that log V ekkada తీసుకున్నాడు, log V is taken on x-axis. It is clearly given log V on x-axis and log P on y-axis. Okay. Now what is remaining constant for the problem? For a given mass of gas at constant temperature, అంటే isothermal process అన్నమాట. Okay. At constant temperature according to Boyle's law,
according to, listen carefully, according to Boyle's law, you know, product of pressure and volume remains same, product of pressure and volume remains same. Then to get the slope of log p versus log v graph, ఏం చేస్తారు మీకు ఇక్కడ, take log on both sides, take log on both sides, take log on both sides, okay, log pv is equal to log c. మీకు తెలుసు కదా log mn ఈక్వల్ టు ఏంటమ్మా, log mn ఈక్వల్ టు, 1 minute, let me, I need some space here, log mn ఈక్వల్ టు log mn ఈక్వల్ టు ఏం రాయొచ్చు మీరు ఇక్కడ, log m ప్లస్ log n రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ చూడండి, log pvని log p ప్లస్ log v is equal to log c, is equal to log c. So it can be also written as log p equal to minus log v plus log c, log c. మీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c కదా, y ఈక్వల్ టు mx ప్లస్ c. ఇక్కడ y యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు, log p తీసుకున్నారు, x యాక్సిస్ మీద log v తీసుకున్నారు, c మీన్స్ log c. దెన్ వాట్ ఈస్ ద స్లోప్ m ఈక్వల్ టు -1, m ఈక్వల్ టు -1, దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ log p వర్సెస్ log v కర్వ్ ఇన్ ద log p versus log v curve for the isothermal process. Therefore, option B is absolutely correct. And the meaning enti, the slope of the constant temperature curve with log p versus log v graph is equal to -1. అదే మీరు ఓన్లీ PV డయాగ్రామ్ కావాలనుకోండి, ఎగ్జామ్లో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద ఐసోథర్మల్ కర్వ్ విత్ PV డయాగ్రామ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, product of pressure of volume equal to constant కాబట్టి you differentiate it on both sides, you differentiate on both sides. What do you get? Simple mathematics, p dv plus v dp is equal to differentiation of constant is 0. From this I can write that p dv equal to minus v dp. From this I can write that the dp by dv at constant temperature is equal to minus p by v. This is the slope of constant temperature curve with PV diagram. అదే log p versus log v graph అయితే కనుక -1 అవుతుంది. Whereas with the PV diagram, the quantity dp by dv is the slope of constant temperature curve with PV diagram. The negative sign with the slope indicates as the pressure increases, volume decreases. Understood clearly? Yes. అలాగే let us take the another important problem. It is asking like this, an ideal gas at 127 degrees centigrade is compressed suddenly. Suddenly compressing means it is definitely adiabatic process. ఎక్కడైనా సరే మీరు సడన్ ప్రాసెస్ వస్తే కనుక ఎగ్జామ్లో that will be treated as adiabatic process. Okay, so indirectly the problem is given for adiabatic process. Initial temperature ఎంత ఇచ్చాడు, initial temperature is 127 degrees centigrade is equal to 127 plus 273 యాడ్ చేయండి, రైట్, 273 ప్లస్ 127 యాడ్ చేస్తే 3 ప్లస్ 7 10, రైట్, అగైన్ 10, 400 Kelvin. It is equal to 400 Kelvin. ఓకే, compressed to 8/27 of its initial volume. అంటే మీనింగ్ ఏంటి, ఫైనల్ వాల్యూమ్ ఈక్వల్ టు 8/27 times the initial volume. From this I can say that final volume by initial volume is equal to 8/27. అలా కాకుండా మీకు ఇనీషియల్ వాల్యూమ్ బై ఫైనల్ వాల్యూమ్ అన్నా కూడా ఏం రాయొచ్చు అంటే 27/8 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద అడియాబాటిక్ ఇండెక్స్ గామా వాల్యూ గివెన్.
the adiabatic index, gamma value given, gamma equal to 5 by 3, gamma value is 5 by 3. Then rise in temperature of the gas is, what is the rise in temp? It is not asking final temperature, it is asking what is the rise in temperature. For that we need to decide the final temperature. Final temperature minus initial temperature is the rise in temperature. So rise in temperature due to sudden compression is equal to final temperature minus initial temperature. Then cause you have to decide the final temperature. What is the relation between the temperature and volume for the adiabatic process? Relation between the temperature and volume for the adiabatic process, final temperature by initial temperature is equal to initial volume by final volume power gamma minus 1. That is the relation between the temperature and volume for the sudden compression process like adiabatic process. From this, the final temperature equal to initial temperature into initial volume divided by final volume power gamma minus 1. ఇక్కడ చూడండి, ఇనిషియల్ టెంపరేచర్ ఎంతమ్మా? ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ 400 కెల్విన్. ఇనిషియల్ టెంపరేచర్ 400 కెల్విన్. ఇనిషియల్ వాల్యూమ్ బై ఫైనల్ వాల్యూమ్ 27/8. 27/8. Gamma, what is the gamma value given? 5 by 3. Gamma value given 5 by 3. 5 by 3. Okay. It is equal to 400. 5 by 3 minus 1 kada? Minus 1. 400 into దీని ఏం రాస్తారంటే 27 ఈక్వల్ టు 3 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, అంటే 3 by 2 క్యూబ్ రాసి హోల్ పవర్ 5 మైనస్, రైట్, ఇట్ ఈస్ 5 minus 1 by 5 minus 3 by 5 minus 3 by 3 equal to 2 by 3. 2 by 3. So 2 by 3. Should be very careful. This 3 part is cancelled. This 3 cancelled. Final ga meeku em vastundamma? Final temperature TF equal to 400 into ikkada 3 by 2 whole square undi. Ante 3 by 2 whole square ante 9 by 4. 9 by 4. ikkada 400 times. Final temperature equal to 900 Kelvin. That is the final temperature. But what it is asking? What is the rise in temperature? Rise in temperature equal to final temperature. That is 900 minus initial temperature. Entamma initial temperature anta 400 Kelvin minus 400. It is equal to 500 Kelvin. That is the rise in temperature due to sudden compression. Look at the options. 500 Kelvin. Right? Option B is absolutely correct. Understood clearly? Similarly, look at the another important problem. Asking like this: ratio of translational degrees of freedom to rotational degrees of freedom of a polyatomic linear gas molecule. Dear friends, remember, for a polyatomic linear gas molecule, number of translational degrees of freedom equal to 3 and number of rotational degrees of freedom 2. Indirectly it is asking Ft by Fr. Very simple problem. It is equal to 3 by 2. It is equal to 3:2. Look at the option D. Option D is absolutely correct. Adhamayindi clearly? Yes. Similarly, look at the another important problem. Asking like this: an ideal gas at a pressure P is enclosed in a container that is placed in a reservoir at a temperature T. Thermodynamically, reservoir means temperature remains constant. Itlaganamata. High temperature reservoir is also called hot source. The hot source is one, it can give infinite amount of heat energy for you without dropping the temperature. The best example for high temperature reservoir or hot source is sun. Meeru sun nunchi enta heat nu teeskunna kuda sun can maintain the constant temperature. Andukani sun can be treated as a reservoir at high temperature. Alage cold source is also called low temperature reservoir. The low temperature reservoir is one, it can receive infinite amount of heat energy
వితౌట్ గెయినింగ్ ద టెంపరేచర్. మీరు ఒక బకెట్ హాట్ వాటర్ని రివర్ వాటర్లో కానీ లేక్ వాటర్లో కానీ మిక్స్ చేశారనుకోండి, రివర్ వాటర్ కెనాట్ బి చేంజ్డ్, అలాగే లేక్ వాటర్ కెనాట్ బి చేంజ్డ్. సిమిలర్లీ ఈవెన్ ఇఫ్ యువర్ బైక్ ఈజ్ డంపింగ్ ద హీట్ ఎనర్జీ టు అట్మాస్ఫియర్, atmospheric air temperature cannot be changed. So these are coming under low temperature reservoirs or cold sources. Whereas hot body is one, it can give only a finite amount of heat energy by the time temperature is dropping. Alage the cold body is one, it can receive only a finite amount of heat energy by gaining the temperature. From that the moral is, by the time the heat transfer is happening, bodies can change their temperature, but reservoirs can maintain the constant temperature though the heat is leaving from the reservoir or heat is entering to reservoir. Ikkada reservoir of temperature T annadante indirectly it is for a constant temperature process. Okay, if the volume of the gas is increased to 2 times the initial or original volume, మీరు ఇనిషియల్ వాల్యూమ్ని V అనుకుంటే కనుక ఫైనల్ వాల్యూమ్ ఈక్వల్ టు 2 times the initial volume ante 2V. Then the new pressure P dash is, what is the new pressure? At constant temperature according to Boyle's law, product of pressure volume remains constant kada. Ante enti product of pressure volume at the initial state equal to product of pressure volume at the final state. Ikkada PI VI is equal to final pressure into final volume. Initial pressure ఎంత ఇచ్చాడు? P ఇచ్చాడు. Initial volume V. Final pressure unknown value P dash. Vf equal to 2V. ఇక్కడ this V cancel. Finally P equal to 2P dash. Therefore final pressure P dash equal to half of the initial pressure. Half of the initial pressure. Look at the option A. Option A is absolutely correct. Understood clearly? Yes. Alage let us take the another important problem. It is asking like this: at what temperature is the root mean square, that is RMS speed of neon gas atoms is equal to RMS speed of helium gas atom at minus 33 degrees centigrade. ఇక్కడ హీలియం గ్యాస్ ఇచ్చాడు, ఇంకోటి ఏంటి నియాన్ గ్యాస్ ఇచ్చాడు. Given that the helium gas temperature equal to minus 33 degrees centigrade, it is equal to minus 33 plus 273 ఎంత అవుతుందమ్మా? 240 Kelvin అవుతుంది. Should be very careful. 240 Kelvin. At what temperature of neon, RMS speed of neon will be equal to RMS speed of helium. That is the problem. Okay. For that you should know the mathematical formula for deciding the RMS speed. You know RMS speed is equal to root 3 RT by molar mass. Okay. From that I can say that here RMS speed, listen carefully, for the neon is equal to RMS speed for the helium. That means indirectly root over 3 RT of the neon divided by molar mass of the neon is equal to root over 3 RT of the helium divided by molar mass of the helium. This 3R part is cancelled. Finally it is temperature of the neon divided by molar mass of the neon 20.2 is equal to root over temperature of the helium. Temperature of the helium is 240 Kelvin
divided by molar mass is 4. Molar mass of the helium 4 only, it is just 4. Root values cancelled. Finally, temperature of the neon divided by 20.2 is equal to 240 by 240 divided by 4. Finally, it is temperature of the neon divided by 20.2 is equal to, right, 4 6 times 60. Therefore, temperature of the neon equal to 60 into 20.2. Simplify చేసుకోండి for getting 1212 Kelvin. That is the temperature of the neon. At this temperature of the neon, the RMS speed of the helium will be equal to RMS speed of the neon. Therefore, look at the option C. Option C is absolutely correct. I hope all of you clearly understood. Understood or not? Yes. Similarly, look at the another important problem asking like this. At what temperature an oxygen molecule has the same RMS velocity as the hydrogen molecule has 20 Kelvin. Very similar problem, very similar. ఇక్కడ గ్యాస్ ఏమి ఇచ్చాడు? At what oxygen molecule O2, other one is hydrogen, both are monatomic gases. It is given that the hydrogen temperature of the hydrogen, right, temperature of the hydrogen, here it is H2, should be very careful. Let me see it whether it is 20 Kelvin or 200 Kelvin. 20 Kelvin or 200 Kelvin, it is 20 Kelvin. So, temperature of the hydrogen given 20 Kelvin, 20 Kelvin, right. Here at what temperature of the oxygen, RMS speed of oxygen is equal to RMS speed of hydrogen. Finally, you got the relation root over temperature of the oxygen by molar mass of the oxygen equal to root over temperature of the hydrogen divided by molar mass of the hydrogen. Okay, this root part is cancelled. Right. I hope all of you remember the mean speed, RMS speed, general formula, RMS speed equal to root over 3RT by m. 3 remains same, R remains same. Finally, it is root T by m for oxygen equal to root Tm by T by m for hydrogen. Finally, temperature of the oxygen divided by molecular weight of the oxygen 32 equal temperature of the hydrogen 20 divided by 4 20 divided by 2, right. Here it 2 10 times. Finally, temperature of the oxygen is 32 into 10 is equal to 320 Kelvin. Look at the options. Option B is absolutely correct. Are you following clearly? Yes. Alage, look at the another important problem. It is statement type problem. It is asking like this. Statement 1, gas thermometers are less sensitive than liquid thermometers. No, you know, for the gas thermometer, gas is the working material. Gas is maintaining higher coefficient of thermal expansion. Therefore, the gas is more sensitive than liquid, but it is given that gas thermometers are less sensitive. No, gas thermometers are more sensitive than liquid thermometers, because whatever the gas you are filling for the gas thermometer is maintaining higher value of coefficient of thermal expansion. Statement 1 is wrong. Look at the statement 2. The ratio of universal gas constant
and Avogadro's number is called Boltzmann constant. Absolutely correct. Remember, the ratio between the universal gas constant and Avogadro's number is equal to Boltzmann constant. Okay, that statement 2 is correct. Look at the statement 3. The density of a gas, the density of the given mass of a gas at constant pressure is inversely proportional to absolute temperature. At constant pressure, according to Charles' law, volume is directly proportional to absolute temperature. But as you know, density rho equal to what? Mass by volume. From this, volume equal to mass by density. So it can be written as, in the place of volume I can write mass by density is proportional to T. From this I can say that absolute temperature is inversely proportional to density, or density is inversely proportional to absolute temperature at constant pressure. So it is given like the statement 3, the density of a given mass of gas at constant pressure is inversely proportional to absolute temperature. Absolutely correct. Statement 2 is correct. Statement 3 also correct. The correct option among the following: statement 1, 2, 3 correct? No. Statement 1, 2 are correct? No, 1 is wrong. Statement 2 and 3 are correct, but statement 1 is false. Option C is absolutely correct. Understood clearly? Similarly, look at the another important problem asking like this: a cylinder consists of a gas mixture of helium and oxygen. ఒక cylinder లో, let this is the cylinder. In the cylinder helium gas ఉంది, ఇంకొక గ్యాస్ ఏంటి? ఆక్సిజన్. అంటే one monatomic gas and other one is diatomic gas. If the mass of the helium gas is 4 grams, mass of the helium gas equal to 4 grams and mass of the oxygen gas is equal to 32 grams. Okay, then the ratio of specific heat of the mixture, that is Cp by Cv, how much? Okay, ఇక్కడ చూడండి, what is the molecular weight of the helium? Molecular weight of the helium 4 kada, and molecular weight of the oxygen equal to 32 kada. Okay, then as you know, mass equal to product of number of moles and molecular weight. Then number of moles equal to mass by molecular weight. The number of moles of the helium equal to mass of the helium divided by molecular weight of the helium. Mass of the helium ఎంతమ్మా? 4. molecular weight కూడా 4 కాబట్టి 1 వస్తుంది, 1 mole అన్నమాట. అలాగే number of moles of the oxygen equal to mass of the oxygen 32, molecular weight కూడా 32 కాబట్టి 1 mole. అంటే ఇక్కడ 1 mole of helium ఉంది, 1 mole of helium ఉంది, and 1 mole of oxygen ఉంది. Then what is the ratio between the Cp and Cv for the mixture find out చేయాలి. Okay, for that, as you know, enthalpy of the mixture is equal to enthalpy of the helium plus enthalpy of the oxygen. Enthalpy equal to what? N into Cp into T. Since the helium and oxygen both are homogeneously mixing, like how water and milk are homogeneous mixing, అప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఆఫ్ ద హీలియం ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ద మిక్సర్ అన్నమాట. ఓకే, సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎన్సిపిటి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ద హీలియం ఇంటూ సిపి ఆఫ్ ద హీలియం ఇంటూ టెంపరేచర్ ఆఫ్ ద హీలియం ప్లస్ ఎన్ ఆఫ్ ద O2 సిపి ఆఫ్ ద O2 ఇంటూ టెంపరేచర్ ఆఫ్ ద O2. ఓకే, బట్ టెంపరేచర్ రిమైన్ సేమ్ కాబట్టి T, THE are right, all temperatures cancel. Finally, N equal to N into Cp equal to N of the helium into Cp of the helium plus N of the O2 Cp of the O2. ఓకే, ఇక్కడ N of the helium అంటే N of the helium 1, ఇక్కడ N ఈక్వల్ టు ఏంటి? N ఈక్వల్ టు
number of helium molecules plus number of oxygen moles. Number of oxygen moles. Number of oxygen moles. It is equal to 1 plus 1 equal to 2. Equal to 2. Next, as you know, Cp minus Cv is equal to R according to Mayer's. That is also called Mayer's equation. ఇంకొక రిలేషన్ కూడా ఉందో మనకి, Cp by Cv ఈక్వల్ టు గామా కదా. దెన్ Cp ఈక్వల్ వాట్? Cp ఈక్వల్ టు గామా Cv. గామా Cv. Cp ప్లస్లో గామా రాయండి. గామా Cv minus Cv equal to R. From this, write the Cv outside. Gamma minus 1 equal to R. Cv can be written as R by gamma minus 1. Cv equal to R by gamma minus 1. Right? And Cp gamma into Cv kabatti. Gamma into Cv kabatti. Ikkada gamma into R by gamma minus 1 రాయండి. R by gamma minus 1 రాయండి. ఇక్కడ రండి. ఇక్కడ N2 Cp of the mixture is equal to N of the helium 1, Cp of the helium, gamma of the helium, right, gamma of the helium into R divided by gamma minus 1 for the helium, plus N of the oxygen also 1, gamma R by gamma minus 1 for the oxygen. 2 into Cp equal to gamma. For helium is coming under monatomic gas 1.67. R value, right, R equal to 8.314 divided by 1.67 minus 1.67. అలాగే ప్లస్ gamma for oxygen, it is diatomic gas 1.4 into R value 8.314, that is standard value, divided by 0.4. From this I can write that Cp of the mixture equal to, let me write the 8.314 outside divided by 2 వస్తుంది. It is equal to 1.67 divided by 0.67 plus 1.4 divided by 0.4. That is the Cp value. అలాగే Cv value. The total internal energy of the mixture equal to internal energy of the helium plus internal energy of the oxygen. Internal energy formula NCV into T equal to N of the helium into Cv of the helium into Cv of the helium plus N of the O2 into Cv of the O2. Cv of the O2. Right? ఇక్కడ into T, एक minute, should be very careful. You should be very careful. Into temperature of the helium, N of the O2 plus Cv of the O2 plus into temperature of the O2. But temperature remains same కదా. ఇక్కడ ఏం చేస్తారు మీరు? Tని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తే N into Cv, that is the Cv for the mixture, N of the helium into Cv of the helium plus N of the O2 into Cv of the O2. Mixture number of moles 2 into Cv of the mixture equal to 1. Cv, look at the Cv value. Cv equal to R by gamma minus 1 kada. Ikkada R by gamma minus 1, right, R by gamma minus 1 for the helium plus, right, 1 into R by gamma minus 1 for O2. ఇక్కడ చూడండి, 2 into Cv for the mixture equal to R 8.314 divided by helium 1.67 minus 1 plus 8.314 divided by 1.4 minus 1
From this CV equal to 8.314 divided by 2 outside రాస్తే 1 by 0.67 plus 1 by 0.4. This is the CV for the mixture. You got the CP for the mixture and the CV for the mixture. Then CP by CV. CP by CV. ఇక్కడ CP వాల్యూ చూడండి 8.314 by 2, 8.314 by 2 into 1.67 by 0.67 plus 1.4 by 0.4, that is the CP value, divided by CV 8.314 by 8.314 divided by 2 into 1 by 0.67 plus 1 by 0.4. You simplify this value. This part is cancelled. This part is cancelled. Finally, it is CP by CV equal to, right, LCM తీసారనుకోండి 1.67 into 0.4 plus 0.67 into 1.4 divided by 0.67 into 0.4. This is one part. అలాగే divided by 0.4 plus 0.67 divided by 0.67 into 0.4. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఏమొస్తుంది 1.67 into 0.4 plus 0.67 multiply 1.4 divided by 0.4 plus 0.67. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 3/2 వస్తుందమ్మా, అంటే 1.5 వస్తుంది. 1.5, that is equal to 3/2. I am trying to explain the each and every point at your understanding level. Look at the options. Look at the option B. Option B is absolutely correct. Understood clearly? Yes.